మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరకు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ వాక్య భాగము 16వ అధ్యాయం చదవబడిన వాక్య భాగము 16వ అధ్యాయం రోమపత్రికలో మరి 20 వచనము నుండి కింద వచనాలు మనం చదువుకుని ఉన్నాం. ఈ అధ్యాయంలో మరి ముందుగా తెలియపరచబడినట్లుగా మరి ఎక్కువగా మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్గా మరి వీరికి వందనాలు వారికి వందనాలు అని సంఘపు రోమా సంఘపు వారికి వందనాలు పౌలు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మరి పౌలుతో ఉన్నటువంటి కొంతమంది వందన సమర్పణ చేస్తున్నటువంటి స్థితిని కూడా ఈ వచనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి ఈ దినము మరి ఈ వారంతో మరి ఈ యొక్క రోమా పత్రిక మరి ముగించబడతా ఉంది. అదే మరి కొన్ని రోజుల క్రితము మరి అసలు ఎప్పుడు ప్రారంభించాం ఈ రోమా పత్రిక అని చిన్న డౌట్ వేసి వీడియోస్ చూసేసరికి 2021 సంవత్సరం నవంబర్ నెలలో ప్రారంభింపబడింది. ప్రారంభించాం ఈ రోమా ధ్యానాల్ని. అయితే మరి కొన్ని నెలలు అనుకుంటా మరి మధ్యలో కరోనా రావడంతో మరి దాన్ని ఆపినట్లుగా ఉంది. అయితే ఏది ఏమైనా మరి సుదీర్ఘకాలము ఈ పత్రికను ధ్యానం చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఆ వీడియోలు చూస్తున్నప్పుడు పాప ఒక మాట అంది, బన్సీ, ఏంటంటే రోమా పత్రికతో పాటు మన చర్చ్ కూడా డెవలప్ అయింది అని ఒక మాట అంది. అంటే ఆ అమ్మాయి అన్న మాట భౌతిక స్థితిని బట్టి అంది. అంటే చర్చ్ అంటే అప్పుడు ప్రొజెక్టర్ ద్వారా వేసేవారు, స్క్రీన్ తీసి టీవీ వచ్చింది, దాని ప్లేస్లో మామూలు నాన్ ఏసీగా ఉండేది ఏసీగా మార్చబడింది. ఇదంతా అవుట్లుక్ కొంచెం మార్చబడింది. వీటన్నిటిని చూసి చర్చ్ డెవలప్ అయింది అనే మాట చెప్పబడింది. వాస్తవంగా అది ఆమె భౌతికంగా ఆ మాట చెప్పినప్పటికీ ఆధ్యాత్మికంగా ఈ పత్రిక ధ్యానం చేసినప్పుడు నిజంగానే మన ఆత్మీయ జీవితాలు కట్టబడాలి. మరి అంత ప్రాముఖ్యమైన ప్రైమ్ కంటెంట్ థియలాజికల్ పరంగా బేస్గా ఈ పత్రికలో చాలా మరి నేనైతే చాలా మీకు బోధించడం ద్వారా మొదట నేను నేర్చుకున్నానని చెప్పగలుగుతా ఉన్నాను. కాబట్టి ఈ అధ్యాయం ఈ యొక్క పత్రిక ఎక్కువగా మరి క్రైస్తవునికి ప్రాముఖ్యమైనటువంటి విశ్వాస జీవితంలో క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని మనము గమనించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరి అలాగే మరి ఈ పత్రిక తర్వాత ఏం స్టార్ట్ చేయాలని మీకు 2 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కొంతమంది కొన్ని ఆప్షన్స్ పెట్టారు. అందులో ఎక్కువ శాతం గలతీ పత్రికకి ఓట్ చేశారు. అయితే మరి మీ యొక్క నిర్ణయం ప్రకారమే మరి వచ్చే వారం నుండి గలతీ పత్రికను మనము ధ్యానాన్ని ప్రారంభిద్దాం. అయితే ఈ అధ్యాయంలో లేకపోతే చదవబడినటువంటి వాక్య భాగంలో పోయిన వారంలో కూడా కొన్ని మనం నేర్చుకుని ఉన్నాము. సాతానుడు మరి రోమా పత్రిక లేకపోతే రోమా సంఘస్థుల యొక్క కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. నిజంగా క్రైస్తవునికి సాతాన్ని తొక్కేటువంటి అధికారము ఒక క్రైస్తవునికి ఉందా అని పోయిన వారంలో కొంత విషయం మనం ధ్యానం చేసాం. మనకైతే ఆ అధికారము లేదు అనేది కూడా మనం గమనించాం. ఎందుకు లేదు అనేది మనం గమనిస్తే, లేకపోతే ప్రభువుకి ఎందుకు ఉంది ఆ అధికారము అనే ఆ విషయాన్ని ప్రశ్న వేసుకుంటే, ప్రభువు ఆయన మరణించాడు, పాపరహితుడుగా మరణించాడు. మరణాన్ని జయించి తిరిగి ప్రభు లేచుట ద్వారా సాతానుపై మరణాన్నిపై లేకపోతే సమస్తానిపై అధికారం అంతటిపై ప్రభువు అధికారాన్ని పొందాడు అనేటువంటి విషయం కూడా మనం చూడగలుగుతాం. చూడండి, హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో మధ్యలో మనం ఇదివరకు కూడా ధ్యానం చేసాం. అపవాదిని జయించటానికి, అనగా మరణము యొక్క బలము గలవానిని జయించడానికి ప్రభువు రక్తమాంసములో ఆయన
పాలివాడయ్యాడు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. కాబట్టి ప్రభువు రక్తమాంసముల్లో పాలివాడై పాపరహితమైనటువంటి జీవితము ప్రభువు జీవించి సిలువలో మరణించి మూడవ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచుట వలన సాతానుపై ప్రభువుకు అధికారము ఇవ్వబడినట్లుగా మనము చూడగలుగుతాం. కాబట్టే ప్రభు ఆ అధికారము చొప్పున సాతానును తన కాళ్ళ క్రింద తొక్కేటువంటి అధికారం ఉంది. మరి ఇక్కడ రోమా యొక్క మరి క్రైస్తవులతో మరి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నటువంటి మరి ఈ మాట, దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద తొక్కించును అనేటువంటి, శీఘ్రముగా తొక్కించును అనేటువంటి ఈ మాట బహుశా అది ఫ్యూచరిస్టిక్ లేదా ఫ్యూచర్లో జరగబోయేటువంటి ఒక అంశంగా, లేదా క్రైస్తవులందరికీ కూడా మరి వారు కూడా మరి ఈ శరీరాలను విడిచి మహిమా శరీరములతో మరి ఈ క్రీస్తునందు విశ్వసించిన వారందరూ పాప శరీరాలతో మరి తొక్కేటువంటి అవకాశం సాతానైతే లేదు. ఆ పాప శరీరాలను విడిచి మహిమా శరీరములు మనం ధరించిన తర్వాత మనకి అందరికీ కూడా, క్రైస్తవులందరికీ సాతానుని తొక్కించేటటువంటి అధికారం ప్రభు అనుగ్రహిస్తాడేమో, అది మనకు తెలీదు. అయితే అంటే వీరి జీవితాలు మరి రోమా క్రైస్తవులు వారి జీవించిన జీవితాన్ని బట్టి సాతానుడు త్రొక్కించబడినట్లుగా మరి పౌలు భావించి రాసి ఉండొచ్చు. లేదా ప్రభు మరి క్రైస్తవులందరికీ కూడా మరి తన యొక్క 1000 ఏళ్ల పరిపాలన అయిన అనంతరము సాతానుడు అగ్నిగుండములో పడవేయబడినప్పుడు మరి ఆ కాళ్ళ కింద మరి తొక్కించేటువంటి అవకాశము క్రైస్తవులకు కూడా ఇస్తాడేమో, క్రీస్తుని అనుసరించిన వారికి. ఏదేమైనప్పటికీ మరి సాతానుడు యొక్క తల చితక తొక్కబడడం అయితే మరి అది వాస్తవము, జరగబోయే అంశము అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఇంకా మనకు కొన్ని విషయాలు మనం ముందుకు చూడగలిగితే, కొంతమంది యొక్క పేర్లు ఇక్కడ ప్రాముఖ్యంగా దానిలోకి వెళ్ళడానికి ముందు ఒక చిన్న అంశాన్ని కూడా మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. చాలామంది అనుకుంటారు సాతాను యొక్క మరి ఆ శక్తి కానీ బలము కానీ మరి సిలువ యొద్ద మరి కొట్టివేయబడింది, సాతానుడికి ఇంకా బలం లేదు, సాతానుడు పవర్లెస్ అనేటువంటి మాట చెప్తూ ఉంటారు ప్రియులరా. మీకు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ యొక్క స్లైడ్ కనుక మీరు గమనిస్తే, సిలువకు ముందు ఏమేమి చేశాడో సిలువ తర్వాత కూడా అదే విషయాలు మరి సాతానుడు జరిగించినవాడు అనేటువంటి విషయాలు మనము చూడగలుగుతూ ఉన్నాం. చూద్దాం ఒకసారి కొన్ని విషయాలను మనం చూద్దాం ఫాస్ట్గా. మోసగించేటువంటి పని, సాతానుడు ఇతరులను మోసగించేటువంటి వాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తే, సిలువకు ముందు అనగా క్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడడానికి ముందు ఎలా మోసగించాడో, సిలువ వేయబడిన తర్వాత కూడా అలాగే మోసగించాడు. అంటే అతని యొక్క డిసెప్షన్ ముందు ఎలాగుందో తర్వాత కూడా అలాగే ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతాం ప్రియులా. చూడండి, ఎఫెసీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివితే, 6వ అధ్యాయము అపవాది తంత్రములు అనే మాటను రాయబడుతుంది. తంత్రములు అంటే వాడు చేసే మోసాలు, లేకపోతే ఆవిడ చేసే మాయలు అనే విషయాన్ని మనం గమనిస్తాం. అంటే సిలువ తర్వాత కూడా మరి పౌలు భక్తుడు చెప్తున్నటువంటి ఈ మాటల్లోనూ అతని తంత్రాలను ఎదిరించడానికి మనకి ఫలానివి ఇవి కావాలి అన్నట్లుగా కొన్ని వాటిని సూచిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అతని తంత్రాలు, అతని మోసాలు, అతని యొక్క మోసగించే విధానము ఇంకనూ కొనసాగుతూ ఉంది. కాబట్టి సిలువలో సాతాను యొక్క తల చితక కొట్టబడలేదు అనే విషయం మనం గమనించాలి. అక్కడ పోయిన వారం చెప్పినట్లుగా సిలువ వద్ద మరి ఏం చేయబడింది అని మనం చూస్తే, ఒక సెంటెన్స్ అతని మీద రాయబడింది. ఏంటి అంటే, ఇతని యొక్క పతనము నిశ్చయము, లేకపోతే ఇతని తల చితక కొట్టించబడడం నిశ్చయం. కాకపోతే అది కొంత వ్యవధి అతనికి ఇవ్వబడినటువంటి స్థితిని మనం చూస్తాం. సిలువ యొద్ద జడ్జిమెంట్ ఇవ్వబడింది. అయితే ఆ జడ్జిమెంట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కొంత సమయము పట్టేటువంటి పరిస్థితి అని మనం గమనించాలి ప్రియులారా.
శోధించేటువంటి విధానం. క్రీస్తు ప్రభువారిని కూడా సాతానుడు శోధించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి సిలువ వేసిన సాతానుడు మరి క్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత సాతానులో మరి శోధించేటువంటి తత్వం ఏమైనా తగ్గిపోయిందంటే, ఎవరో ఏదో రిఫరెన్స్ చూపించవసరం లేదు. మనకు మనం చూపించుకుని ఇంకా సాతానుడు శోధన తగ్గలేదని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనమే చాలాసార్లు శోధింపబడుతున్నటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబు పత్రికను మనం చూస్తే 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చూడండి, అపవాది శోధిస్తూ ఉన్నాడు. కాబట్టి వాడిని జయించాలంటే వాడిని మీరు ఎదిరించాలి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చాలా సార్లు రెండో భాగాన్ని మాత్రమే ప్రజలు చదువుతారు. ఏంటది? అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. మరి ఆ పై మాట దేవునికి లోబడి అపవాదిని ఎదిరించితే అప్పుడు ఇది సాధ్యమవుతుంది అన్నట్లుగా మరి కనెక్టింగ్ వరుసగా దీన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి అతడు శోధించేటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 1 యోహాను పత్రికను మనం చూస్తే 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివితే, రెండో తిమోతి 2:26 ఒకసారి చదువుదాం. 2 తిమోతి 2:26. అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను ఉండవలను. ఈ మధ్య వాక్యములో గనక మనం చదివితే, అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని, అంటే సాతానుడు విశ్వాసులకు లేదా ప్రజలకు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఉరిలొడ్డుతూ ఉన్నాడు. అయితే వాడు ఇంకొక మాట కూడా మనం చదివితే, సాతాను ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు, అంటే చెరకు వాడు అప్పగిస్తాడు లేకపోతే చెరపడతాడు అనేటువంటి విషయము మనం చూస్తా ఉన్నాం. అంటే బానిసలుగా చేస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. తర్వాత హాని చేసేటువంటి వాడు అనేటువంటి విషయం కూడా మనం గమనించగలుగుతాం. సాతాను గురించి ఈ మాట వ్రాయబడతా ఉంది. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. శోధించి వాడు చేసేటువంటి పని ఏంటంటే శ్రమ కలిగించేటువంటి వాడు. మరణము వరకు నమ్మకంగా ఉండుము. మీకు శ్రమ కలిగిన ఈ సాతానుడి ద్వారా మనం చేయవలసిన పని ఏంటంటే నమ్మకంగా మనం ఉండాలి. మరణం వరకు మనం నమ్మకంగా ఉండాలి. కాబట్టి హాని చేసేటువంటి తత్వం అతనిలో నుండి సిలువ వేయబడిన తర్వాత కూడా ఇది పోలేదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మారు వేషం వేసి డిస్గైజ్ చేసేటువంటి వాడు, డిసెప్షన్ అనేటువంటిది ఇతని యొక్క పనిగా మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రికలో ఈ మాటను మనం చదువుతాం. 11వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము
రెండవ కొరింథీయులకు రాయబడిన పత్రిక, రెండవ కొరింథీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనము. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. వెలుగుదూత వేషాన్ని వేసుకుని మనుషులను మాయ చేసేటువంటి వాడు. కొన్నిసార్లు ప్రార్థనలో కూడా మనకి కొన్ని కొన్ని దర్శనాలు లేదా కళల్లో మనం చూసేటువంటి స్థితి ఉంటుంది. అయితే ప్రతిదానిని కూడా మనము ఏదైనా వచ్చినప్పుడు దాన్ని వాక్య వెలుగులో దాన్ని మనం ఇంటర్ప్రెట్ చేయవలసిన వారమై ఉన్నాం. నాకు దర్శనం వచ్చిందని దాని ప్రకారము చేసేయడం కాదు, కానీ నీకు వచ్చినటువంటి కలే కానీ దర్శనమే కానీ వాక్యానుసారంగా ఉన్నదా లేదా అనేటువంటిది మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. లేదంటే అది కొన్నిసార్లు ఇక్కడ సాతానుడు ఏం చేసేవాడంట, వెలుగుదూత వేషము వేసుకుని మరి ఏం చేస్తాడంటే డిస్గైజ్ చేస్తాడు మనుషులను, మరి ప్రలోభ పెట్టేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మారు వేషంతో వెలుగుదూత వేషం వచ్చి ఒక వెలుగులాగా నీకు కనిపించి నీకు తప్పుదోవ పట్టించేటువంటి విధానం కూడా మన లేకపోలేదు ప్రియులారా. కాబట్టి ఈ విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఏంటంటే ప్రవచనాలే కానీ, చాలామంది ప్రవచనాలు చాలా గుడ్డిగా నమ్ముతారు. అంటే ఈ ప్రవచనాలు సాతానుడు కూడా వెలుగుదూత వేషములో వచ్చి ప్రవచన రూపంగా మనకి చెప్పవచ్చు, లేదా మనకి తగ్గట్లుగా ఏదో ఒకటి మనల్ని పాపములో దింపడానికి, అది మనం అనుకునేటట్లుగా అది ఆ దేవుని యొక్క చిత్తం కింద అది మనకి ఒక దర్శనము కిందో ఒక కళ కిందో చూపించవచ్చు. మనం అనుకుంటాం ఇది ప్రభు నాకు ఇది రోజు తన చిత్తాన్ని చెప్పేశాడు, ఇక నేను దీన్ని జరిగించేస్తానని మనము ఆ విధంగా అనుకోవచ్చు. కానీ అది వాస్తవికమా కాదా అని పరిశీలన చేయాల్సిన బాధ్యత మన మీదే. ఎందుకంటే సాతాను కూడా నిన్ను డిసీవ్ చేయొచ్చు, మనల్ని డిస్గైజ్ చేస్తాడు, వెలుగుదూత వేషములాగా వస్తాడు. ఎందుకంటే వెలుగు అనగానే మనం ఏమనుకుంటాం, దేవుడే అనుకుంటాం, దేవుడు వెలుగుగా నాకు కనిపించాడు అనేది. సాధారణంగా దర్శనాలే మనకు రావు, ఏదో ఒక దర్శనం రాగానే పండగ చేసుకుని అబ్బా నాకు దర్శనం వచ్చింది, దేవుడు ఒక కళ చూపించాడని పండగ. అంటే అది ఎవరి దగ్గర నుంచి వచ్చింది అనేటువంటిది మనం ఆలోచన చేసేటువంటి విచక్షణ మనం కలిగి ఉండాలి ప్రియులారా. కాబట్టి ప్రతిదాన్ని కూడా మనము నమ్మాల్సినటువంటి అవసరత లేదు. అందుకనే ద్వితీయోపదేశకాండంలో అక్కడ ముందు కూడా మనం చదివాం, అది శకునమే కానీ లేకపోతే అది ప్రవచనమే కానీ దేవుని యొద్ద నుండి వచ్చిన లేకపోతే ఏదో ఒక జరిగిన మహత్కార్యమే కానీ సూచక క్రియ కానీ ఏది జరిగినా సరే నమ్మాల్సినటువంటి, అంటే ఏమంటాం, దేవుడు దగ్గర నుండి వచ్చిందా లేదా అనేటువంటిది మనం దాన్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మహత్కార్యం జరిగిందని, సూచక క్రియ జరిగిందని, ఇది ఇంకొకటి జరిగిందని, మొత్తం జరిగే ఈవెంట్స్ అన్నీ నాకు అనుకూలంగా ఉన్నాయి అనేటువంటి విధానము మనం ఆలోచన చేయకూడదు. కొన్నిసార్లు ఇలాంటివి కూడా జరగవచ్చు. పరిస్థితులు నీకు అనుకూలం అయినంత మాత్రాన దేవుడు నా దాన్ని రూఢిపరుస్తున్నాడు అనుకోవడానికి వీల్లేదండి. అంటే ఈవెంట్స్ అన్నీ నీకు అనుకూలంగా జరుగుతుంటే ప్రభు చిత్తం నా యెడల జరుగుతుంది అనుకోవడానికి లేదు. యోనా జీవితాన్ని కనుక మనం చూస్తే, అతడు దేవుడు వెళ్ళమన్నది నినివేకి వెళ్ళమన్నాడు, ఇతను వెళ్ళేది ఎక్కడికి బయలుదేరుతున్నాడు, తర్షీష్కి వెళ్తున్నాడు. అంటే దేవునికి ఎగెనెస్ట్గా చేస్తున్నాడు. దేవునికి ఎగెనెస్ట్గా చేస్తున్నా, వ్యతిరేకంగా చేస్తున్నా పరిస్థితులు అనుకూలిస్తూ ఉన్నాయి. ఎలాగా వెళ్ళేసరికి అందులో వాడ రెడీగా ఉంది. సరే వాడ ఉందంటే దేవుడు నాకు ఈ వాడ చూపించాడు, ఇవి వెళ్ళమని చెప్తున్నాడు అని తీసుకున్నాడు. తర్వాత వాడలో ఎక్కేటువంటి టికెట్ కూడా ఇతనికి దొరికింది. ఒక ప్లేస్ ఉంది, ఆ వాడ నిండిపోయింది ఇంకా లేదు అని పంపించవచ్చు కదా, లేదు, ఎక్కేటువంటి అవకాశం కూడా ఉంది. ఎక్కాడు, నిద్రపోయాడు, చాలా దూరం వెళ్ళిపోతుంది. ఇంకా ప్రభు నా యొక్క స్థితిని లేకపోతే నేను తీసుకున్న నిర్ణయాన్ని ప్రభు సమర్థించాడు అని అనుకున్నాడు కొంత దూరం వరకు. కానీ అక్కడ ప్రభు మధ్య సముద్రంలో జరిగిన సంఘటన మనందరికీ తెలిసి. కాబట్టి
కొన్ని విషయాలు అనుకూలించినంత మాత్రాన ఇది ప్రభు చిత్తం అని తీసుకోవడానికి కూడా లేదండి. సాతానుడు కూడా కొన్ని నిన్ను అందులోనికి తీసుకువెళ్ళడానికి మొదట నీకు అన్నీ అనుకూలంగా చేసి నేను అందులోనికి ఆ స్థితిలోనికి నేను లాగొచ్చేమో. కాబట్టి మనం చాలా మరి ఈ ప్రవచనాలు గాని, కలలు గాని, దర్శనాలు గాని, మహత్కార్యాలు గాని, సూచక క్రియలు గాని వీటి విషయంలో అత్యంత చాలా జాగ్రత్తగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. కాబట్టి మారు వేషం వేసుకుని సాతానుడే నిన్ను మోసం చేయొచ్చు. కాబట్టి సాతానుడు ముందెలా మోసం చేశాడో ఇప్పుడు కూడా అలాగే మోసం చేసేటువంటి అవకాశము ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఇంకా కొన్ని మనం చూస్తే కార్యాలను పరిమితం చేసేటువంటి ఆ స్థితి ఇక్కడ రాయబడతా ఉంది. మొదటి తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదివితే హ్మ్. హ్మ్. పలుమార్లు రావాలనని యుంటిని గాని సాతానుడు మమ్మల్ని అభ్యంతరపరచెను. సాతానుడు చేసేటువంటి పనేంటంటే అభ్యంతరాలు కలుగు చేసేటువంటి వాడు. లేతే కార్యాల్ని జరగకుండా చేసేటువంటి వాడు. రోమాకి రావడానికి కూడా పౌలు ఇదివరకు ఒకసారి మీ వద్దకు రావాలని ఉంటుంది కానీ అప్పుడు రాలేకపోయాను. ఇప్పుడు మరొకసారి రావడానికి నేను ఇష్టపడుతున్నానని ఆఖరిలో రాయడం జరిగింది. ముందు రాసినప్పుడు నేను రావాలనుకున్నాను కానీ రాలేకపోయాను మాట రాసి చదువుతాం. తర్వాత అపోస్తుల కార్యంలో పలానా ప్రాంతానికి మేము సువార్త ప్రకటించడానికి వెళ్ళాలనుకున్నాం కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆపాడు అనే విషయం అక్కడ చదివితే, ఇక్కడ సాతానుడు ఆపాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఏది ఎవరో చేస్తున్నారనేటువంటి విషయం మనకు తెలియలే. అక్కడేమో పరిశుద్ధాత్మ దేవుడు ఆపాడు, ఇక్కడేమో సాతానుడు ఆపుతా ఉన్నాడు. ఎవరు అంటే ఇప్పుడు నువ్వు చెప్తుంటే ఒకలా అడ్డంకి వచ్చిందనుకోండి, అది దేవుడు ఆపుతున్నాడా లేదా సాతానుడు ఆపుతున్నాడా అనేటువంటి విషయం కూడా మనకి తెలుసుకోగలిగిన వారంగా ఉండాలి. తర్వాత ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివితే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోక నివాసులారా, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడే మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఇప్పుడు ఎలా ఉన్నాడంట అపవాది? ఇది వరకు కొంచెం శాంతంగా ఉన్నాడేమో కానీ ఇప్పుడు అతనికి ఉన్నటువంటి సమయము బహు తక్కువగా ఉంది. అంటే ఈ ప్రకటన గ్రంథం రాసేసరికే దాదాపుగా ఒక 19,000 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది కదా. అప్పటికే సమయం ఎలా ఉందంట, అపవాది యొక్క సమయము కొంచెంగా ఉంది. ఇప్పుడు 19,000 సంవత్సరాలు 1900 సంవత్సరాలు అయిపోతే ఇంకా బహు కొంచెమే ఉంది. కాబట్టి ఉగ్రత విషయంలో ఆ వ్యక్తి లేదా ఆ కోపం విషయంలో ఎలా ఉన్నాడంట, బహు క్రోధముగా ఉన్నాడు అనేటువంటి విషయం. ఎందుకంటే సమయము తక్కువగా ఉంది. తాని యొక్క ఎండ్ అనేటువంటిది, సాతానుడి యొక్క అంతం అనేటువంటిది దగ్గర పడిపోతుంది అనేటువంటి విషయము అతడు గమనించి వీలైనంత ఎక్కువ విధ్వంసం చేయాలి, వీలైనంత ఎక్కువ డిస్ట్రక్షన్ చేయాలి అని దేవుని ప్రజలను మరి అల్లాడిస్తున్నటువంటి స్థితిగతులను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది మనం ప్రస్తుత జీవితంలో కూడా, ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మనం చూడవచ్చు. దేవుని సేవకులను చంపేయడం కానీ, దేవుని స్వార్థ ప్రకటించకుండా అడ్డుకోవడం కానీ, లేకపోతే దేవుని యొక్క ఏమంటాం పరిచర్య జరగకుండా ఆపివేయడం కానీ, సువార్త ప్రకటించే వారిని వెళ్ళగొట్టేయడం కానీ, దూషణ పాటలు మాట్లాడాడు కానీ, ఇదంతా దేనికోసమంటే సాతానుడు తనకున్న సమయము బహు కొంచెముగా ఉన్నదని మహాక్రోధముతో వాడు విరుచుకు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మరి సాతానుడు చేసేటువంటి మరొక పని ఇదే ప్రకటన గ్రంథంలో
12వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతున్నాం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకము నుండి ఈ మాట చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. అపవాది చేసే మరొక పని నిందించేటువంటిది, నేరము మోపేటువంటిది. ఇది మరి 24/7 ఇది పనిచేస్తుందనే విషయాలను మనం చదువుతా ఉన్నాం. రాత్రింబగళ్ళు ఇది మరి సహోదరుల మీద నేరము మోపేటువంటి అపవాది. కాబట్టి అపవాది యొక్క శక్తి తగ్గిపోయింది. సిలువలో అపవాది చితక్కొట్టేయబడ్డాడు. ఇంకా వాడు పవర్‌లెస్. ఇంకా మనల్ని ఏం చేయలేడు అనుకోవడము అవివేకం ప్రియులారా. కాబట్టి ఇదివరకు ఎలా ఉన్నాడో దానికన్నా మరింత క్రోధంగా ఉన్నాడు. దానికన్నా మరింత డిసెప్టివ్‌గా ఉన్నాడు. దానికన్నా మరింత మోసగిచ్చేటువంటి స్థితిలో ఉన్నాడు. మరింత ఈ విశ్వాసులను నాశనం చేయడానికి, వారి విశ్వాస జీవితంలో నుండి తప్పించడానికి సాతానుడు ప్రయత్నిస్తున్నాడనే విషయాన్ని మనం గమనించాలి. తర్వాత నాశనం చేసేటువంటి వాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మనం చదివితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము, నిర్భరమైనటువంటి బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగులాడుచున్నాడు. నిన్ను నాశనం చేయడానికి, నిన్ను విశ్వాసములో నుండి తొలగింపచేసి భ్రష్టత్వములోనికి నిన్ను తోసివేయడానికి అపవాది చేసేటువంటి పని ఏంటంటే, తిరుగుతా ఉన్నాడు. గర్జించు సింహం వలె నిన్ను మింగివేయడానికి, నిన్ను నాశనం చేయడానికి అపవాది తిరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ మనం చూస్తే, సిలువకు ముందు ఎలాగా ఈ విషయాలన్నీ వాస్తవమో, సిలువ తర్వాత కూడా ఇదే మరి విషయాలు మరి అలాంటి పవర్‌తోనే ఉన్నాడు. అలాంటి డిసెప్షన్‌తోనే పనిచేస్తున్నాడు. అలాంటి కోపంతోనే, అలాంటి ఇంకా టైం తక్కువ ఉందని మరింత ఇది కింద సాతానుడు పనిచేస్తున్నాడనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి సిలువలో జడ్జిమెంట్ మాత్రమే ఇవ్వబడింది అతనికి. అయితే జడ్జిమెంట్ ఎగ్జిక్యూట్ చేయబడడం, 1000 ఏళ్ల పరిపాలన అనంతరము మరి సాతానుడుకు ఆ జడ్జిమెంట్ ఎగ్జిక్యూట్ చేయబడుతుంది. అప్పుడు సాతానుడు నరకములోనికి, సాతానుడు, అతని దూతలు, అతని అనుచరులు నరకములోనికి మరి త్రోసివేయబడతారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. తర్వాత కొన్ని పేర్లు కింద ఇదివరకులాగే కొన్ని పేర్లు మనకి ఇవ్వబడ్డాయి. నా జత పనివాడగు తిమోతి గురించి రాస్తూ అతని లక్షణాన్ని, ఒక పేరు, వారి యొక్క లక్షణాలను మనం ఈ స్లైడ్లో మనం చూడగలుగుతాం. మొదటి ఇవ్వబడిన పేరు తిమోతిగా మనం చూస్తున్నాం. అతడు మరి పౌలుకు జత పనివాడు అని అతని గురించి ఇవ్వబడింది. తర్వాత రెండవ పేరు మనం చూస్తే 3 పేర్లు రాయబడుతున్నాయి. లూకియా, యూషోను, సోసిఫ్రతు, యాసోను, సోసిపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు. అంటే ఈ ముగ్గురు కూడా, లూకియా, ఈ ముగ్గురు పేర్లు పౌలుకు బంధువులు అనేటువంటి మాట మరి వీరి కోసం రాయబడతా ఉంది. అయితే ఈ పత్రిక రాసిన తెర్తియు అనేటువంటి ఈ వ్యక్తి, అంటే పౌలు స్వహస్తాలతో రాయలేదు. పౌలు డిక్టేట్ చేస్తే అతని అసిస్టెంట్గా ఈ తెర్తియ అనేటువంటి ఈ వ్యక్తి మరి తన హస్తాలతో ఈ పత్రికను రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి రాసిన వ్యక్తి, డిక్టేట్ చేస్తుంది పౌలు, అయితే రాసిన వ్యక్తి తెర్తియు. మరి రోమా పత్రికను ఇతడు రాసినట్లుగా మనం చూడగలుగుతాం. అతడు కూడా వందనాలు చెప్తా ఉన్నాడు. తర్వాత నాకును యావత్ సంగమునకు ఆతిథ్యం ఇచ్చు గాయు అనేటువంటి ఈ వ్యక్తి, ఇతను చేసినటువంటి, లేకపోతే ఇతనికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, మరి యావత్ సంఘానికి, మరి సంఘమంతటికి కూడా, మరి అలాగే గాయకుకి కూడా
ఆతిథ్యం ఇచ్చినటువంటి వాడుగా ఇతని గురించి వ్రాయబడింది. ఇది ఒక మంచి లక్షణంగా మరి ఇతని గురించి వ్రాయబడింది. తర్వాత ఇంకా మనం చూస్తే ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును ఎరస్తు అనేటువంటి ఈ వ్యక్తి మరి ఇతడు పట్టణపు ఖజానాదారుడు, ట్రెజరర్గా ఇతని గురించి రాయబడుతుంది. ఇతడు కూడా వందనాలు తెలియచేస్తున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. ఇంకా కొంచెం మనం ముందుకు చదివితే ఆఖరి భాగంలో సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు. క్వర్తు ఈ వ్యక్తి కూడా మరి పౌలు యొక్క ఆత్మీయ సోదరుడుగా ఇతని కోసం రాయబడింది. ఇతడు వందనాలు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాగ వందనాలు చెప్పిన తర్వాత మరి దీవెన ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడైయుండునుగాక అని చెప్పి కంక్లూడింగ్ వర్డ్స్ కొన్ని రాస్తూ ఉన్నాడు సువార్త కోసం. అదే కొంచెం ఫాస్ట్గా ఇవి మనం చూద్దాం ప్రియులరా. క్రీస్తు యేసును గురించి రోమా పత్రికలో మరి రాయబడినటువంటి కొన్ని మాటలు మనం చూస్తే, ఈయన యేసుక్రీస్తు ప్రభు అని ఈయన గురించి ప్రభువు అనేటువంటి మాట మరి 4వ వచనంలో మొదటి అధ్యాయంలో ఈయన గురించి రాయబడతా ఉంది. ఈ క్రీస్తు యేసును గురించినటువంటి సువార్తను చెబుతూ ఈయన దావీదు కుమారుడు, శరీరమును బట్టి ఈయన దావీదు కుమారుడు అని ఆయన కొరకు రాయబడింది. 5వ వచనంలో మృతులలో నుండి పునరుద్ధానుడై తిరిగి లేచుట వలన ఈయన దేవుని కుమారుడు అని ఈయన కొరకు రాయబడింది. మొదట దావీదు కుమారుడు, తర్వాత దేవుని కుమారుడు అని క్రీస్తు కొరకు రాయబడింది. అంతేకాదు 3:22లో ఈయన విశ్వాసమునకు మూలము అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసమునకు మూలం. తర్వాత 3:24లో మనం చూస్తే ఈయన విమోచించేటువంటి వాడు అనే విషయాన్ని కూడా మనం చూడగలుగుతాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా ఉచితంగా నీదు. కాబట్టి ఈయన విమోచించేటువంటి వాడు, విమోచకుడు, రెడీమర్ అని ఈయన కోసము బిరుదివ్వబడింది. తర్వాత 3:26లో మనం చదివితే ఈయన ప్రాయశ్చిత్త బలిగా ఈయన గురించి మనం చదువుతాం. క్రీస్తు యేసున రక్తమందలి విశ్వాసం ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు బయలుపరిచింది క్రీస్తు యేసుని ఎలాగంటే ఈయన ఒక ప్రాయశ్చిత్త బలిగా మన కొరకు ప్రభువు దేవుడు అర్పించినట్లుగా చూస్తున్నాం. అలాగే 4:13 వచనంలో మనం చదివితే ఈయన లోకమునకు వారసుడు అనే విషయాన్ని మనము అందులో చదవగలుగుతా ఉన్నాం. 3:13 చదివితే ఆయన లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహాము వలన ఇవ్వబడింది. అది ఇస్సాకు వాళ్ళ కొరకు కాదు, కానీ క్రీస్తు యేసు కొరకు ఇవ్వబడిన వాగ్దానంగా లోకమునకు ఈయన వారసుడు. అదే కీర్తన 2లో మనం చదువుతాం, భూమిని అందులో ఉన్న జనములను ఈయనకి వారసత్వంగా దేవుడు స్వాస్యంగా ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 4:25లో ఈయన పునరుద్ధానుడైనటువంటి స్థితిని గురించి వ్రాయబడతా ఉంది. మృతులలో నుండి లేచినటువంటి వాడు అనగా పునరుద్ధానుడైనటువంటి వాడు ఈయన. రెజరెక్టెడ్ క్రైస్ట్ అని ఈయన కొరకు పేరు ఇవ్వబడుతుంది. తర్వాత 5:2లో మనం చదివితే క్రీస్తు యేసు గురించి రాయబడుతుంది. ఆయన మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం ద్వారా ఈ కృపయందు ప్రవేశించగలిగిన వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించి నిరీక్షణ బట్టి అతిశయించుచున్నాము. ఈ దేవునితో మరి ఒక దేవుణ్ణి చేరుకోవడానికి ఈయన ఒక మాధ్యమంగా మనం చూస్తూ ఉన్నాం. ఈయన ఒక ఛానల్గా, ఈయన ఒక మోడ్గా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రభు ద్వారా మాత్రమే క్రీస్తును మనము దేవుణ్ణి మనం చేరుకోగలుగుతాం, క్రీస్తు యేసు ప్రభు ద్వారా. 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చదివితే సమాధాన స్థితి, మొదట ఆయన మరణం ద్వారా మనకి సమాధాన స్థితి కలిగితే ఆ స్థితి ఆయన జీవము ద్వారా కొనసాగింపబడుతుంది అని 5:10లో మనం చదువుతాం.
మరణము ద్వారా సమాధానము, ఆయన జీవించుట ద్వారా ఆ స్థితి కొనసాగింపబడుతూ మరి నిశ్చయముగా రక్షింపబడదమన్న నిశ్చయత మనకి కలుగుతూ ఉంది. తర్వాత 14 వచనం 5:14లో ఈయన రాబోవు వాడుగా ఈయన గురించి రాయబడింది. కడపటి ఆదాముగా ఈయనకి బిరుదు ఇవ్వబడతా ఉంది ప్రియులరా. కాబట్టి అది మనం చూస్తున్నాం. తర్వాత 5:19లో కూడా మనం చదివితే 5:19లో దేవునితో సంబంధానికి ఒక మూలము క్రీస్తు. ఒక మనుష్యుని ద్వారా అవిధేయతులుగా అనేకులు పాపులుగా ఎలా మార్చబడ్డారో, ఒకని విధేయత ద్వారా అనేకులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. మనం చాయిస్ లేదు. అంటే అబ్రహాము ఆదాము విషయంలో ఈ చాయిస్ లేదు. ఈ 2 సోర్సెస్ ఇవ్వబడ్డాయి. ఒకటి మొదటి ఆదామైన ఆదాము, తర్వాత కడపటి ఆదామైన క్రీస్తు. ఈయన్ని చూస్ చేసుకోవడానికి మనకి చాయిస్ ఇవ్వబడలేదు. ఆయన చేసిన పాపం బట్టి ఆయన పుట్టిన వారందరూ కూడా పాపులుగానే మరణానికి అప్పగింపబడిన వారు. కానీ క్రీస్తు కొరకైతే ఒక చాయిస్ నీకు ఇవ్వబడుతుంది. నువ్వు చూస్ చేసుకోవచ్చు, చూస్ చేసుకోకపోవచ్చు. అది నీ చేతిలో ఉంది. ప్రభువుని గనక నువ్వు చూస్ చేసుకుంటే అక్కడ ఎలాగైతే ఆదాము ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి పాపిగాను మృత్యువుకి ఎలాగా అయితే మరణం అందరికీ సంప్రాప్తమైందో, ఈయన ద్వారా క్రీస్తుని కనుక నీవు చూస్ చేసుకుంటే ఈయన ద్వారా నీతి, ఈయన ద్వారా సమాధానము, ఈయన ద్వారా జీవము అందరికీ సంప్రాప్తం అవుతుంది. కాబట్టి అందులో చాయిస్ తీసుకోవడానికి లేదు. కానీ ఇక్కడ ప్రభువు నీకు చాయిస్ ఇస్తున్నాడు. ప్రభువుని గనక నీవు చూస్ చేసుకుంటే, ఆయన ఎన్నుకుంటే, ఆయన కోరుకుంటే నిత్య జీవానికి ఆయన నడిపిస్తాడని ఆయన చూస్తూ ఉన్నాం. కాబట్టి 7వ అధ్యాయం 4వ వచనం కూడా ఇంకా మనం చదివితే, ఈయన విశ్వసించి వారందరికీ కూడా భర్త లాంటి వాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రమునకు విషయమై మృతులైతిరి. వేరొక వాన్ని చేరుకోవడానికి ముందు మనం పెళ్లి చేసుకున్నాం అంటే ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతూ, ముందు వారు ధర్మశాస్త్రము ద్వారా దేవునితో వారు జత చేయబడ్డారు. అయితే వారి భర్త అయినటువంటి దేవుడు ఏమయ్యాడంటే, ధర్మశాస్త్రం ద్వారా జతపరచబడినటువంటి భర్త అయిన దేవుడు చనిపోయాడు. కాబట్టి వారికి ఉన్నటువంటి ఆ బంధము, ఆ నిబంధన వారి మధ్యలో తెగిపోయింది. దేవుడు చనిపోవడం ఏంటి అని మనం అనుకుంటే, దేవుడుగా ఆయన చనిపోలేదు. దేవుడైన వ్యక్తి ఆయన వ్యక్తిగా మనిషిగా ఈ భూమి మీదకి వచ్చి మనిషి చేసిన పాపముల అపరాధం నిమిత్తం ఆయన చనిపోయి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. తిరిగి లేచిన అదే వ్యక్తిని మరలా వీరు ఇశ్రాయేలీలు వివాహం ఆడుతున్నారు. ఆ వివాహము క్రొత్త నిబంధన ద్వారా ఎహెజ్కేలులో రాయబడిన నిబంధన కానీ, ఇర్మియా 32లో రాయబడిన నిబంధన కానీ, ఇవి రెండిట్ల ద్వారా ఒక నూతనమైన నిబంధన ద్వారా వీరు జత చేయబడుతున్నారు. కాబట్టి భర్తగా ఈయన మన విశ్వాసులకు ఉన్నాడు ప్రియుల. తర్వాత ఇంకా మనం ముందుకు చూడగలిగితే, మృతులలో నుండి లేచిన వారిలో 7:25 కూడా చూద్దాం. 7:25లో అపోస్తలుడైన పౌలుకు ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలుకే కాదు, సమస్త మానవాళికి ఉన్న అత్యంత దారుణమైన బలహీనత లేదా సమస్య, మానవులకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే, మనిషిని పాప నియమము నుండి విడిపించగలిగిన వాడు ఎవరు అని మనం చూస్తే 24వ వచనంలో క్రీస్తు యేసు ద్వారా ఆ విషయము మనకి పాప నియమము నుండి విడుదల పొందేటువంటి స్థితి మనకి కలుగుతూ ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. తర్వాత 8వ అధ్యాయం 29వ వచనం మనం చదివితే 8:29 ఎందుకనగా తన కుమారుని అనేక సహోదరులో జ్యేష్ఠుడగునట్లు నిర్ణయించి ఈ మాట తన కుమారుని అనేకుల్లో జ్యేష్ఠుడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. మృతులలో నుండి లేచుట వలన ఆయన
తన కుమారులందరిలో జ్యేష్ఠుడిగా ఉన్నాడు. ఎప్పుడు క్రీస్తు ప్రభువుని తండ్రి అయిన దేవుడు కుమారుడిగా ఎప్పుడు అంగీకరించాడు అని మనం చూస్తే, మృతుడై పునరుద్ధానుడై తండ్రి కుడి పార్శ్వమునకు హెచ్చింపబడిన తర్వాత అక్కడ ప్రభు ఆ తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నీవు నా ప్రియకుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను. కాబట్టి అప్పుడు తండ్రి కుమారుణ్ణి మృతులలోని తిరిగి లేచటం వలన జ్యేష్ఠ కుమారుడిగా మనం చూస్తున్నాం. మనం కూడా మన శరీరాలని నుండి ఒకవేళ మరణిస్తే మృతులలో నుండి తిరిగి లేచటం వలన మనం కూడా దేవునికి కుమారులము. లేదా సజీవులుగా ప్రభు వచ్చే వరకు సజీవులుగా ఉంటే ఈ మట్టి శరీరంలో విడిచి మహిమా శరీరములుగా మార్చబడి దేవుని కొరకు మనం అందరమును కుమారులుగా మరి ఆయనతో యుగయుగములు సహజీవనం సాగిస్తాం ప్రియులారా. తర్వాత ఇంకా 9వ అధ్యాయము 5వ వచనములో మనం చదివితే, ఈయన ఇశ్రాయేలీయుల యొక్క మెస్సియాగా మనం చూస్తూ ఉన్నాం. పితరులు వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలోని పుట్టాను. ఈయన సర్వాధికారి అయ్యుండి దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడిగా ఉంటా ఉన్నాడు. ఈయన ఇశ్రాయేలీయుల యొక్క మెస్సియా, వారి పాపముల నుండి విడిపించేటువంటి వాడు. అంతేకాదు సార్వత్రిక రాజు అన్న మెస్సియా అనడానికి సరైన అర్థం ఏంటంటే సార్వత్రిక రాజుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 14వ అధ్యాయము 12వ వచనమును మనం చూస్తే, జడ్జిమెంట్ ఇచ్చేది క్రీస్తు అయినటువంటి దేవుడు. సర్వ శరీరులకు ఆయన ఆయన న్యాయపీఠము. విశ్వాసులైతే మరి క్రీస్తు న్యాయపీఠ సింహాసనం వద్దకు రివార్డ్ కొరకు ఆయన ముందు నిలబడతారు. అవిశ్వాసులైతే వాని క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వడానికి ధవళ సింహాసనము ఎదుట వారు నిలబడతారు. అయితే వీరందరినీ జడ్జ్ చేసేటువంటి వాడు క్రీస్తే. చూడండి, అక్కడ 12వ వచనంలో రాయబడుతుంది, ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగుతుంది, ప్రతి వాని నాలుక దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడు. కాబట్టి ప్రతి వానికి మరి దేవునికి లెక్క ప్రతి వాడును అప్పగించవలసిన వాడైనాడు. దాన్ని బట్టి ప్రభు వానికి న్యాయమును జరిగించేటువంటి వాడైనాడని విషయాన్ని మనం చూడగలుగుతాం. అయితే ఈ ఆఖరిలో ఇవ్వబడిన ఈ మాటలు ఒకటి మనం చదువుదాం. ఆఖరి వర్సెస్ ఈ కొంచెం ప్రాముఖ్యమైనవి 25 నుంచి 27 వచనాలు ఏవైతే ఇవ్వబడ్డాయో, క్రీస్తు యేసును 2 విషయాలు ఇందులో మనం చూస్తూ ఉన్నాం. నా స్వార్థ 27వ వచనము మధ్య భాగంలో ఇది మనం చూస్తున్నాం. నా స్వార్థ ప్రకారంగాను యేసుక్రీస్తును గురించిన ప్రకటన ప్రకారంగాను మిమ్మల్ని స్థిరపరుస్తాడు దేవుడు. ఒక మనిషిని, విశ్వాసిని దేవుడు స్థిరపరచడానికి ఈ 2 ఉపయోగిస్తున్నాడు. ఒకటి పౌలు చెప్పినటువంటి సువార్త, ఒకటి రెండవది క్రీస్తుని గురించిన ప్రకటన ఒకటి. ఇక్కడ ఇంతకు ముందు వరకు మనం చదువుకున్నాం క్రీస్తు గురించి అనేక విషయాలు. అవి అన్నీ కూడా క్రీస్తు యొక్క ప్రకటనగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ యేసుక్రీస్తుని గురించినటువంటి ఈ ప్రకటన అంతయు కూడా మనము చదువుకున్నప్పుడు మనముల్ని, మా విశ్వాసులను విశ్వాసములో క్రీస్తు ప్రభువారు స్థిరపరుస్తాడనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. ఇంకా కొంచెం మనం ముందుకు కొనసాగగలిగితే ఈ క్రీస్తు గురించినటువంటి బోధ, దేవుని సువార్త మనము ఇవ్వబడినటువంటి ఈ విషయాలను మనం పరిశీలన చేస్తే, సువార్త అనగా 3 దశలలో ఉంది అని చాలాసార్లు మనం చెప్పుకున్నాం. 3 దశల సువార్త ఏంటి? ఆ 3 దశలు అంటే, మొదటి దశ క్రీస్తు ప్రభువారు దావీదు సంతానంగా ఈ భూమి మీదకి ఉద్భవించారు. ఎవరి సంతానంగా వచ్చారంటే దావీదు సంతానంగా. మరి ఎందుకు దావీదు పేరే ఎందుకు అవసరమైందంటే, చివర ఆయన వచ్చేది కూడా ఎవరి సింహాసనాన్ని మీద ఆయన అధిరోహిస్తాడనంటే దావీదు సింహాసనాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నాడు. అది నిరంతరము నిలుస్తుంది. నిత్యము నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి దావీదు అంత ప్రాముఖ్యమైంది. కాబట్టి దావీదు సంతానంగా ఆయన ఉద్భవించాడు. రెండవది, ఆయన చనిపోయి మృతులలో నుండి తిరిగి లేచి దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడిన తర్వాత క్రీస్తు తండ్రి అయిన దేవుడు ఆయన్ని కుమారుడిగా అంగీకరిస్తా ఉన్నాడు. నీవు నా ప్రియ
కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను, నన్నడుగు, జనములు నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. రెండవది, దేవుని కుమారుడిగా క్రీస్తు ప్రభువారు అంగీకరించబడడం. మూడవది, ఆయన పరలోక రాజ్యములో పట్టాభిషేకం చేయబడి తండ్రి కుడి పార్శ్వమున రాజుగా కూర్చున్నాడు. ఆయన తన రాజ్యాన్ని చేయటానికి మరలా రాబోతా ఉన్నాడు. సార్వత్రిక రాజుగా, యూనివర్సల్ కింగ్గా ప్రభు రాబోతున్నాడు ఆయన మరలా. ఇది మూడవ దశ. అంటే సువార్తలో ఇప్పటికీ 2 దశలు పూర్తయినాయి. మూడవ దశ సువార్తలో ఇంకా పూర్తవ్వాలి. అది ఎప్పుడు పూర్తవుద్దంటే క్రీస్తు ప్రభువు రెండవ రాకడలో వచ్చి తన రాజ్యాన్ని 1000 సంవత్సరాలు భూమి మీద ఎస్టాబ్లిష్ చేసే వరకు కూడా ఇది సువార్త ఇంకా జరగలేనట్టే ప్రజలు. అయితే ఈ సువార్తని ఒక వ్యక్తి వినడం వల్ల, ఈ సువార్తని ఒక వ్యక్తి మరి విని దాని యందు విశ్వసించటం వలన వాళ్ళకి కలిగే ప్రయోజనాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, వారు మొదట దేవునితో సమాధానపరచబడతారు. ఇది వరకు శత్రువులుగా ఉన్నారు, దేవునితో వైరం ఏర్పడింది వాళ్ళకి. కానీ ఎప్పుడైతే సువార్త విన్నారో, సువార్తను అంగీకరించారో, ఆ సువార్తని విశ్వసించుట ద్వారా ఈ శత్రువు అయినటువంటి వాడు దేవుని కుమారుడుగా మార్చబడుతున్నాడు. దీన్నే సమాధానపరచబడడం అని మనం చెప్తున్నాం. సమాధానపరచబడిన ఈ వ్యక్తి అనుదినము తన జీవితం ద్వారా చేస్తున్న పాపములు ఉన్నప్పటికీ ఆ పాపముల యొక్క ప్రతిఫలం పొందకుండా పరిశుద్ధత నుండి అధికమైన పరిశుద్ధతకు అతడు అనుదినము శాంక్టిఫై చేయబడతా ఉన్నాడు. దీన్నే పరిశుద్ధపరిచే ప్రక్రియ అని మనం చెప్తా ఉన్నాం. అయితే ఇలాగా విశ్వాసీ జీవితంలో జరుగుతున్నప్పుడు ఒక దినాన ఇతను మృతి చెందొచ్చు విశ్వాసంతో, లేదా అతను జీవించిన జీవిత కాలంలోనే ప్రభు రెండవ రాకడలో రావచ్చు. అప్పుడు ఈ వ్యక్తి తన యొక్క శరీరాన్ని విడిచి బ్రతికి ఉంటే మహిమా శరీరం ధరించి ప్రభువుని ఎదుర్కొంటాడు. లేదా సమాధి చేయబడి ఉంటే మరణము నుండి అతడు ఆ మట్టి శరీరం వదిలేసి మహిమా శరీరంతో అతడు దేవుని సన్నిధిని ఎదుర్కొంటాడు ప్రియులారా. కాబట్టి ఇది సువార్తని నమ్మడం వల్ల కలిగే ప్రయోజనాలు. కాబట్టి ఇది సువార్త కాదు, ఈ మూడు సువార్త కాదు. నిన్ను దేవుడు పరిశుద్ధపరుస్తాడు, నిన్ను దేవుడు పరలోకం తీసుకువెళ్తాడు, నిన్ను దేవుడు తనతో సమాధానపరుచుకుంటాడనేవి ఇవి సువార్త కాదు. సువార్త వలన కలిగే ప్రయోజనాలు మాత్రమే, ప్రయోజనాలు. కాబట్టి దీన్ని సువార్త మనం చేయకూడదు. సువార్త ఎప్పుడు కూడా ఏంటంటే అది క్రీస్తు యేసును గురించిన వార్తే. సువార్త ఎప్పుడు కూడా క్రీస్తు యేసును గురించిన వార్త. ఏంటి ఆ క్రీస్తు యేసును గురించిన వార్త అంటే ఆయన వాక్కైన దేవుడిగా ఉన్న ఆయన దావీదు కుమారుడుగా ఈ భూమి మీద ఆయన ఉద్భవించాడు. ఉద్భవించి మనుషులందరి పాపముల నిమిత్తము ఆయన చనిపోయి పునరుద్ధానుడిగా చేయబడి తండ్రి కుడి పార్శ్వమునకు ఆసీనుడు అవ్వడం వల్ల, మరణాన్ని లేచి లేవడం వల్ల దేవుడు ఆయన్ని మృతులలో నుండి నీవు లేచావు కాబట్టి నీవు దేవుని కుమారుడువు నువ్వని ఆయన తండ్రి కుమారుడిగా చేసుకుని ఉన్నాడు. అయితే ఆయనకి దేవుడు రాజ్యాన్ని అప్పగించాడు. ఆ రాజ్యాన్ని తీసుకునడానికి, పరిపాలన చేయడానికి సార్వత్రిక రాజుగా ఆయన మరలా రాబోతున్నాడు. ఇది క్రీస్తు యేసుని గురించిన సువార్త. నీవు నేను దీంట్లో నమ్మకం ఉంచాల్సింది ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ప్రభు ఆయన నా కొరకు ఒక మనిషిగా దావీదు సంతానంగా వచ్చి తండ్రి కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి రాజుగా చేయబడి ఆయన ఒక రాజ్యాన్ని చేయబోతా ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని ఈ భూమి మీద పరిపాలన చేయబోతున్నాడు. ఆ రాజ్యములో నేనుండాలి అని నీవు ఏం చేయాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన దొంగ ఎందుకు నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని ప్రభు ఎందుకు ఆ దొంగకి అంత అభయం ఇచ్చాడంటే, దొంగ అడిగిన ప్రశ్న ఏంటంటే, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను ఆ రాజ్యములో ఉండేటట్లుగా నాకు కృపను అనుగ్రహించవా అని ఆ దొంగ ప్రభుని అడుగుతున్నాడు. ఆ దొంగకు తెలుసు ఈయన మరలా రాజుగా, సార్వత్రిక రాజుగా రాబోతున్నాడు. ఈయన భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడు. అప్పుడు నువ్వు చేసిన పరిపాలనలో నేనుండాలి అని అతను ఆశపడ్డాడు. అది విశ్వాసము. కాబట్టి మనకి ఉంచాల్సినటువంటి ప్రభునందు విశ్వాసం ఏంటంటే ఆయన చేయబోయే
రాజ్యములో ఆయన 1000 ఏళ్ల పరిపాలించేటువంటి ఆ రాజ్యములో నేనుండాలి అనేటువంటి ఆ స్థితిని కోరుకోవడం. అందులో ఉండడం అంటే ఏంటంటే, మరలా నిన్ను ఆ స్థితి పూర్వపు వైభవం ఏదైతే ఆదాము, అవ్వలు ఏదెను వనంలో మొట్టమొదట సృజింపబడినప్పుడు ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉందో, అలాంటి దానికన్నా ఉన్నతమైన దాంట్లోనికి ప్రభువు మనల్ని చేరుస్తాడు. అది నాకు కావాలి. ఈ పాపస్థితి, పాప నైజము, పాపపు నియమము వీటి నుండి నేను తొలగింపబడి ఆహ్, ఆదాము, అవ్వలు కోల్పోయిన ఆ ఉన్నత స్థితికి నేను మరలా రెస్టోర్ చేయబడడమే మరి ఈ 1000 ఏళ్ల పరిపాలనలో నీవు నేను ఉండడం ప్రియులరా. కాబట్టి ఆ స్థితి మనం చూడడానికి చేరుకోవడానికి కొరకు మనం ఆశపడడం లేతే నమ్మిక ఉంచడమే సువార్త యందు మనం ఉంచే నమ్మకం. కాబట్టి సువార్త నమ్మకం అంటే సువార్త పైన విశ్వసించడం అంటే ఈయన దావీదు కుమారుడు, ఈయన ఈ క్రీస్తు లేతే దేవుని కుమారుడు, ఈయన రాబోతున్న రాజు, సార్వత్రిక రాజు అని ప్రభువును అంగీకరించి ఆయన రాజ్యములో నేనుండాలని నీవు నేను కోరుకోవడమే ప్రియులరా. కాబట్టి మనం సువార్త చెప్పాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు, పాపం నుండి విడిపిస్తాడు, లేదా నీకు పరలోక రాజ్యం చేరుస్తాడు, లేదా దేవునితో నీకు మంచి సంబంధాన్ని ఇస్తాడు అనే ఈ చెప్పేటువంటి ఈ మాటలు సువార్త వలన కలిగే ప్రయోజనాలు. ఇది సువార్త కాదు. సువార్త అంతా కూడా క్రీస్తు కేంద్రీకృతమై ఉన్నది, క్రీస్తుతో ముడిపడి ఉన్నది సువార్త అంతా కూడా. అది దావీదు సంతానంగా ప్రభు రావడం, దేవుని కుమారుడిగా నిరూపింపబడడం, సార్వత్రిక రాజుగా వచ్చి ఆయన కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఇది దేవుని సువార్త. దీని యందు మనం నమ్మిక ఉంచుదాం ప్రియులరా. ఈ సువార్త ద్వారా ఎవరెవరికి మేలు కలుగుతుందంటే సమస్త అన్యజనులకు, విశ్వాసులకు మరి విధేయులు అవడానికి కొరకు ఈ సువార్త మరి ప్రకటింపబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అయితే దీనికి కొన్ని విషయాలు ఇవ్వబడ్డాయి. ఏంటంటే ఈ సువార్త యొక్క మూలము మరియు సామరస్యం ఏంటంటే, సువార్తకి మూలం ఎవరంటే దేవుడే. నిత్యుడైనటువంటి దేవుని ఆజ్ఞ ప్రకారము ఈ సువార్త మనకి అందింపబడుతుంది. పాత నిబంధనలో కూడా సువార్త ఉంది, కాకపోతే అది కొంచెం మరుగైనట్లుగా ఉండింది. కానీ ఇప్పుడైతే మనకి 2 నూతన నిబంధన, పాత నిబంధన ఉండటం ద్వారా ఆ పాత నిబంధనని నూతన నిబంధన లైన్లో మనం ఇంటర్ప్రెట్ చేయడానికి అవకాశం కలుగుతూ ఉంది. కాబట్టి ఈ సువార్త యొక్క మూలము దేవుడు. సువార్త యొక్క ఉద్దేశము ఏంటంటే అందరూ ప్రజలందరికీ దేవుడు మరి విశ్వాసము ద్వారా విధేయత కలిగేటట్లుగా దేవుడు చేయడము. అందుకని ఆ పై వచనంలో 25వ వచనంలో మనం చూస్తున్నాం కదా, సమస్త అన్యజనులకు విశ్వాసమునకు విధేయులయ్యేటట్లుగా చేయడము సువార్త యొక్క ఉద్దేశం. సువార్త నీకు ప్రకటింపబడుతుంది, నువ్వు విశ్వసిస్తే దాని యొక్క ప్రతిఫలం మేళ్ళు నువ్వు పొందుకుంటావు. సమాధానపరచబడడం, పరిశుద్ధపరచబడడం, మహిమపరచబడడం అనేటువంటి మేళ్ళు నువ్వు పొందుకుంటావు. అది సువార్త యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సువార్త యొక్క ప్రతిఫలము ఏంటి అని మనం చూస్తే చివరకు దేవునికి ఏం కలగాలి? మహిమ కలగాలి. సువార్త యొక్క ప్రతిఫలం ఏంటంటే దేవునికి మనము మహిమ చెల్లించేటువంటి వారంగా ఉండాలి. ఎలాగా ఒక వ్యక్తికి దేవునికి మహిమకరంగా ఎలా జీవిస్తాడు అని మనం చూడగలిగితే ఈ ఈ విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. 27వ వచనం మనం చదివితే, ఈ రహస్యంగా ఉంచబడి అనాది కాలము నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా మనకి తెలియబడి ఉన్నది. ఈ మర్మము అనుసరించి ఉన్న నా స్వార్థ ప్రకారంగాను క్రీస్తు యేసు గురించిన ప్రకటన ప్రకారముగాను మిమ్ములను స్థిరపరచుటకు శక్తివంతుడైన అద్వితీయుడ జ్ఞానవంతుడైన
దేవునికి క్రీస్తు యేసు ద్వారా నిరంతరము ఏం కలగాల? మహిమ కలగాలి. మన జీవితాల ద్వారా ప్రభువుకు మహిమ కలగాలి అనేటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. మరి ఎలాగా ఒక వ్యక్తి దేవునికి మహిమకరంగా ఎలా ఉండగలుగుతాడంటే, ప్రభువు అనుగ్రహించేటువంటి కృపను క్రీస్తు యేసు ద్వారా ఆ కృపను పొందుకున్నటువంటి వాడై స్వార్థ అనుసరించి క్రీస్తు యేసు ప్రకటన అనుసరించి పౌలు ఇస్తున్నటువంటి స్వార్థను అనుసరించి ఆ వ్యక్తి తన్ను తాను సజీవయాగముగా దేవునికి అర్పించుకొనుట ద్వారా దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. అట్టి జీవితము ఆ మనిషి జీవించగలిగితే ఆ జీవితం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఈ రోమా పత్రిక స్టార్టింగ్లో ఈ వచనాలు మనం చూస్తున్నాం. ఏంటంటే, వాళ్ళు చేసిన అపరాధము ఏంటి అని అక్కడ ప్రకటిస్తూ, వారు దేవుణ్ణి ఎరిగి దేవుని శక్తిని ఎరిగి కూడా దేవుణ్ణి మహిమపరచాల్సినంతగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు దేవునికి ఇవ్వలేదు అనే విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఆయన మహిమకు యోగ్యుడైన వ్యక్తి, ఆ మహిమకు యోగ్యుడైన వ్యక్తికి ఇవ్వాల్సిన ఘనత మహిమ ప్రభావములు మనం ఇవ్వగలగాలి. ఎలా మనం ఇవ్వగలుగుతామంటే, మన జీవితాల ద్వారా మనము స్వార్థ ద్వారా మన జీవితాల్ని కట్టుకుంటూ స్వతంత్రులంగా మనం పాపపు ఆ కాడి కింద నుండి స్వతంత్రులుగా చేయబడి క్రీస్తుకు నా పూర్ణ హృదయముతో ఆ ప్రభువుకు సజీవయాగంగా నన్ను నేను సమర్పించుకుని దేవునికి మహిమపరిచేటువంటి విధానం. ఈ ప్రత్యక్షత ఎవరు ఎవరంటే, ప్రత్యక్షపరిచింది ఏకైక జ్ఞానవంతుడైన దేవుడే దీన్ని మానవులకు బయలుపరిచాడు. ఇదివరకు మరుగై ఉన్నది అని మనం ఇందులో చదువుతున్నాం. ఇప్పుడైతే ఆయన ఏం చేశాడు? అది ప్రత్యక్షపరచబడిన మర్మము అని రాయబడుతుంది. కాబట్టి దేవుడు ఆ మర్మాన్ని మనకి ప్రత్యక్షపరిచాడు. ఇప్పుడు సువార్త అంటే ఇందులో ఏమీ గుద్దులాట్లేదు, ముసుగు ఏమి లేదు, దాచబడింది ఏమి లేదు, అంతా ఓపెన్గా మనకి ఇవ్వబడింది. ప్రభువుని అంగీకరిస్తావా? నీకు ఆ మేలు కలుగుతుంది. లేదా నీ చాయిస్ నువ్వే తీసుకున్నట్టుగా మరి మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రత్యక్ష మాధ్యమం ఎవరి ద్వారా ఈ ప్రత్యక్షతను దేవుడు కనపరిచాడు? క్రీస్తు యేసు ద్వారా. కాబట్టి ఈ ప్రత్యక్షత మాధ్యమము లేదా ఛానల్ మోడ్ ఎవరంటే ప్రభు ద్వారా ప్రత్యక్షపరిచాడు. దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశం ఏదైనా పెట్టండి, అనంతుడైనటువంటి దేవుడు తను తాను మానవులకి కనపరుచుకోవాలంటే ఆయనకి శరీరం లేదు. దేవునికి శరీరం లేదు కదా. ఆయన మరి ఎలాగ తన ప్రేమను కానీ, తన స్థితి కానీ, తన యొక్క మంచితనాన్ని ఎలా కనపరుస్తాడంటే, ఆయన లాంటి స్థితినే కలిగి ఉన్నటువంటి క్రీస్తు యేసుని లోకానికి పంపించాడు. అందుకే ప్రభు అంటాడు, నన్ను చూసినవాడు నన్ను పంపిన తండ్రిని చూసినవాడు, నన్ను ఎరిగినవాడు నా తండ్రిని ఎరిగినవాడు. కాబట్టి ఆయన గుణలక్షణాలన్నీ, ఆయన మంచితనం, ఆయన ప్రేమ అదంతా కూడా క్రీస్తు యేసునందు ఆయన మేనిఫెస్ట్ చేశాడు. అది ప్రత్యక్షపరిచాడు. కాబట్టి ఆ మర్మము ఇప్పుడు మర్మంలా లేదు, అది ఓపెన్ చేయబడింది. ఆ ప్రత్యక్షత నీకు నాకు క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులు. కాబట్టి ఈ విధానంలో మనం జీవించిన జీవితాలు మనం కలిగి ఉన్న వారం అయితే గనక మన ద్వారా ఆయనకి ఎప్పటికీ మహిమ కలుగుతుంది. అలా మన ద్వారా ప్రభు నామమునకు, దేవుని నామమునకు మహిమ కలిగినట్లుగా మన జీవితాలను జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను సహాయమని మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాకరంగా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు చెప్పబడిన మరి కొద్ది విషయాలను ధ్యానం చేస్తున్న కొద్ది విషయాలు క్రీస్తు యేసు ద్వారా మీరు మాకు బయలుపరిచినటువంటి మరి నాన్న తండ్రి ఈ సువార్తను మేము వినడానికి మీరు కృపను అనుగ్రహించారు. గత కొన్ని నెలలుగా ఈ పత్రికను మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. నాయనా తండ్రి, మరి ఈ క్రీస్తు యేసు దావీదు కుమారుడుగాను, మృతులలో నుండి తిరిగి లేచట వలన దేవుని కుమారుడుగాను, సార్వత్రిక రాజుగా ఆయన తిరిగి రాబోతున్నాడనే సువార్త మేము నేర్చుకుని ఉన్నాం. దాని యందు విశ్వసించటం వలన
ఉచితంగా మేము నీతిమంతులుగా తీర్చబడతామని, పాపపు మరి నానా తండ్రి నియమము నుండి, మరి సాతాను యొక్క పాప బానిసత్వము నుండి మరి అనుదినము మేము నూతన పరచబడతామని మీరు మాకు తెలియపరిచారు. అయితే ఒక దినమున మరి మేము మహిమపరచబడతామని ఈ శరీరాలను విడిచి మహిమా శరీరములు ధరించి క్రీస్తు యేసుతో మీతో యుగయుగములో జీవించేటువంటి భాగ్యాన్ని క్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన విధానంకై మీకు స్తోత్రాలు. ఈ పత్రిక అంతటిను ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. ఇందులో పొందుపరిచిన ఆశీర్వాదములన్నీ మేము స్వతంత్రించుకున్నట్లుగా క్రీస్తు యేసునందలి పరిపూర్ణమైన విశ్వాసం ఉంచడానికి క్రియల ద్వారా ఎంత మాత్రమో మేము నానా మరి మిమ్మల్ని ఆశ్రయించేవారుగా, మిమ్మల్ని వెతికే వారంగా, మిమ్మల్ని సమీపించే వారంగా కాక విశ్వాసము ద్వారా మాత్రమే మిమ్మల్ని సమీపించేవారుగా ఉండడానికి వినుచున్న వాక్యం వినుచున్న ప్రతి బిడకి మీరే అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.